హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఏంటి స్వాతి ఎప్పుడైనా కూడా వాయిస్ వినిపిస్తుంది, స్వాతి కనిపించేది అనుకుంటున్నారు కదా. ఇవాళ నేను లేడీస్ కోసం, ముఖ్యంగా లేడీస్ కోసం వంటలు చేసే వాళ్ళు, కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసము ఈ వీడియో అన్నమాట. నేను ఒకటి సెట్ తీసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ది, కుకింగ్ సంబంధించి. అయితే దాని గురించి అని ఇవాళ ఈ వీడియో అన్నమాట. నేను చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య నార్మల్గా మనం వింటూ ఉన్నాము, ఇంట్లో ఉన్న బుగ్గెండి బౌల్స్ అవి ఇవి వాడకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు, మీరు అది హీట్ చేయడం వల్ల మన రైస్లోకి దాంట్లోకి అంతా వెళ్ళిపోయి హెల్త్లో పాడవుతున్నాయి అంటున్నారు కదా. దానికి సంబంధించి స్టీల్ అయినా వాడాలి లేదా స్టెయిన్లెస్ స్టీల్ అయినా వాడాలి అంటున్నారు కదా. అట్లా నేను చాలా షాప్స్ అన్ని వెతికినా అండి. వెతికితే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. నార్మల్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాడాలి అన్నప్పుడే ఒక 1 kg నా స్టెయిన్లెస్ స్టీల్ కడాయికి ఎంత చెప్పారంటే 3000 వరకు. అంటే క్యాప్ లేదు, ఓన్లీ దానికే మందంగా ఉంది కదా, వెయిట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అట్లా 3000 వరకు చెప్పిళ్ళు. ప్లస్ నేను వేరే మాల్స్ వల్ల కూడా వెతికినా, అంటే సంబంధించి లైక్ ఇప్పుడు డిమార్ట్, విశాల్ మార్ట్ అట్లా ఇక్కడ కరీంనగర్లో ఉన్నాయండి. అక్కడ నేను వెతికితే కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. అంటే అప్పటికి దాదాపు మొన్న ఒక 4-5 months బ్యాక్ వరకు అట్లా కొంచెం కాస్ట్ తక్కువైంది. కాకపోతే అది కూడా ఇంకా నాకు ఎక్కువ అనిపించింది. ఒక్క 1 kg స్టెయిన్లెస్ స్టీల్ కడాయికే దాదాపు 1500 చెప్పిల్లు అనమాట. అందుకోసం నేను ఇప్పటివరకు తీసుకోలేదు. కాకపోతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అండి. ఇది మాత్రము చాలా వర్త్ అనిపించింది, చాలా లో ప్రైస్కి వచ్చింది అనమాట. అందుకోసం నేను తీసుకున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కదా, అందుకోసమని ఈ వీడియో అన్నమాట. ఇది చూసిన తర్వాత కంపల్సరీ మీరు కూడా కంపల్సరీ పర్చేజ్ చేస్తారండి. చూసారా, ఇది ఒకటి ప్యాన్ ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ప్లస్ దానిపైన క్యాప్ రెండింటి మీదకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్యాప్ రెండింటి మీదకి మనం యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. దీనికి నేను అంటే వాళ్ళు మనకి నార్మల్గా ఎన్ని వచ్చినాయి ప్రోడక్ట్స్, ఎన్ని వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయా లేదా అని అట్లా చూడడానికి మాత్రం ఒకసారి ఓపెన్ చేస్తారు కదా వాళ్ళు, అట్లా చేసి నాకు ఇచ్చేసిల్లు అన్నమాట. తర్వాత నేను దీన్ని ఇట్లానే పెట్టేశాను, మీకు చూపిస్తా అని చెప్పేసి. అంటే ప్యాకింగ్ ఎట్లా వస్తుంది అది మీకు తెలియాలి కదా, బాగున్నాయా లేదా అని చెప్పేసి అట్లా అని చెప్పి నేను పక్కన పెట్టేశాను. దీనికి 5 years వారంటీ కూడా వచ్చిందండి. చూసారే, 5 years వారంటీ కూడా వచ్చింది. ప్లస్ దీంట్లోనేమో మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటిది అనేది ఆల్ లాంగ్వేజెస్లా ఇచ్చిళ్ళు అన్నమాట. అంటే ఇట్లా ఆయిల్ ఎక్కువసేపు హీట్ చేసి పెట్టడము, అట్లా కలర్ చేంజ్ అవుతుంది బౌల్స్ది. ప్లస్ మనం ఆయిల్ వేసేసి పక్కకు వెళ్ళిపోవడము, లేదా వట్టి ప్లేన్ దాంట్లో ఏం వేయకుండా మనం ఏదన్నా ఇప్పుడు ఈ కడాయిని ఏమి వేయకుండా స్టవ్ పైన పెట్టేస్తే కలర్ అట్లా చేంజ్ అవ్వడము, నైట్ అంతా మనం ఏదైనా కర్రీస్ వండి దాన్ని క్లీన్ చేసుకోకుండా అట్లనే పెట్టేస్తే మాత్రం కంపల్సరీ కలర్ చేంజ్ అవుతాయి. దానికి సంబంధించి కొన్ని టిప్స్ కూడా ఇచ్చిళ్ళు అన్నమాట. అంటే 5 years వారంటీ అంటే అంత ఈజీ కాదు కదండి, అందుకోసము నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇట్లా ప్యాకింగ్ వచ్చిందన్నమాట. అన్ని కవర్స్లలో పెట్టేసి ప్యాకింగ్ ఇచ్చేసింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఈ కడాయి కోసం నేను తీసుకుంది మాత్రం నాకు ఈ కడాయి చాలా డేస్ నుంచి ఇలాంటివి తీసుకోవాలని చాలా ఆశగా ఉండే అన్నమాట. అందుకోసమని నేను బయట షాపులలో అడిగితే చాలా కాస్ట్ చెప్పిల్లని చెప్పి ఇప్పటిదాకా నేను తీసుకోలేదు. కాకపోతే ఇది మాత్రం చాలా అంటే చాలా మందం ఉంది, వెయిట్ ఉంది. 1 kg ఈజీగా మనం వండుకోవచ్చు అనమాట. 1 kg కంటే కొంచెం ఎక్కువనే పడుతుంది అనుకుంటాను నేను, 1.5 kg అట్లా పడుతుంది అనుకుంటాను. ఇట్లా ఈ హ్యాండిల్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి. అసలు వెయిట్ మాత్రం మామూలుగా లేదండి, ఫుల్ వెయిట్ ఉంది. దీనిపైనకి క్యాప్ కూడా ఇచ్చిందన్నమాట. క్యాప్ అయితే అసలు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా, చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మంచిగా సెట్ అయిపోయింది క్యాప్. దీని మీదకి హ్యాండిల్ కూడా మంచిగా మస్తు వెయిట్ ఉందన్నమాట. చూసారా, ఇలా ఉంది మొత్తం. నేను మీకు చూపించేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే నాకైతే మనీ వర్త్ అనిపించిందండి. ఈ ఫ్లిప్కార్ట్లోనైతే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. ఒక్కటైతే మాత్రం 2000 అట్లుంది. సింగిల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం క్యాప్తో సహా 2000 వరకు అట్లా ఉందన్నమాట. నేను 2 కాంబోలు తీసుకున్నాను. దీంతో పాటు ఇంకొకటి ఇది వచ్చిందన్నమాట ప్యాన్. ఇది కూడా 1 kg వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్స్ అవి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇలాంటి ప్యాన్లో ఈజీగా చేయొచ్చు అన్నమాట. హ్యాండిల్ కూడా చాలా మందంగా ఉంది, గట్టిగా ఉంది, పడిపోకుండా. ఇది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ హ్యాండిల్ పొడవు ఉంటే పడిపోతుంది అంటారు కదా,
దీనికి తగలకుండా దీన్ని ఇట్లా సైడ్ మనం ఇప్పుడు స్టవ్ పైన ఇట్లా పెడితే మన సైడ్ కాకుండా కొంచెం ఇట్లా సైడ్కి పెట్టేసుకొని వంట చేసుకున్నామంటే పడిపోదు. అండ్ ఇది వెయిట్ ఉంది మందం, కాకపోతే దీనికన్నా ఇది వెయిట్ ఎక్కువ ఉందన్నమాట, పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు అసలుకే. దాంతోపాటు ఇది కూడా వచ్చింది ఈ 2-in-1 క్యాప్ అన్నమాట. దీనికి కూడా సేమ్ ఇదే క్యాప్. సరే ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి, మనీ వర్త్ అన్నమాట. చాలా తక్కువ కాస్ట్ వచ్చినాయి, రెండు ఒకటే దాంట్లో. సరే ఇలా అన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా కంపల్సరీ పర్చేస్ చేయండి, ఓకేనా. బాగున్నాయి. ఇప్పుడు మనము ఈ యూత్కు తగ్గట్టుగా రీజనబుల్ ప్రైస్లో ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి అనమాట. వీటి ఇన్ని చెప్తున్నావు అక్క, వీటిని ప్రైజులు చెప్పట్లేదు అనుకుంటున్నారా? వీటి ప్రైస్ వచ్చేసి 1400 అండి. ఈ రెండింటికి కలిపి 1400లో రెండు వచ్చేసినాయి అన్నమాట. ఇది రెండు వచ్చేసినాయి 1400లో. చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్. బయట మీరు వెళ్తే తెలుస్తుంది, నార్మల్గా 1400 అని మీకు అనిపిస్తుంది కావచ్చు. నేను చాలా షాప్స్ అవన్నీ తిరిగిన తర్వాత నాకు ఫ్లిప్కార్ట్లోనే తక్కువ రేట్ అనిపించినాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అందుకోసం అని నేను ఆర్డర్ పెట్టేశాను. రివ్యూస్ చూసాను. ఏదైనా ముందు మీరు ఏ ఆర్డర్ పెట్టేటప్పుడైనా కూడా ముందు రివ్యూస్ చూసుకోండి. రివ్యూ చూసిన తర్వాత వేరే వాళ్ళు తీసుకున్న రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్ని బట్టి మీరు తీసుకున్నారంటే మీకు అవి ఎలా ఉంటాయనే ఐడియా తెలిసిపోద్ది అన్నమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే మనీ వర్త్ అనిపించినాయి. మీరు కూడా ఇలా పర్చేస్ చేసి మంచిగా కుక్ చేసుకోండి. నాకు ఇది తీసుకోవాలని చాలా డేస్ నుంచి ఉండే, ఇప్పటికీ నాకు అలా నెరవేరింది అనుకోవచ్చు. అండ్ తక్కువ ప్రైస్లో కూడా తీసుకున్నాను, ఓకేనా. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, వండేటప్పుడు అసలు అడగంటకుండా ఉంటుందా అని. చూసారా, నేను తక్కువ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా మనకు తక్కువ పడుతుంది, అడుగు మందంగా ఉంది కాబట్టి మీరు ఈజీగా పర్చేజ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఇదివరకు తీసుకొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. ఈ వీడియో మీకు నేను అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున అందరికీ. అండ్ మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే ఈజీగా పర్చేజ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, చాలా బాగున్నాయి. నార్మల్గా ఇంటెక్స్ వ్యాలీలో దీంట్లో చాలా కాస్ట్ ఉన్నాయండి. అందుకోసమని ఇది మాత్రం బాగున్నాయి, మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ డౌట్ లేకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.